డిఎస్సి బాధితులకు సంబంధించి డిఎస్సి అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు సహా చాలా మంది నేతలు ఒక కార్యక్రమం ధర్నా నిర్వహిస్తుంటే శాంతియుతంగా తెలుగుదేశం నాయకులు బోండా ఉమ్మ సహా ఇతర నాయకులు ఒక్కసారిగా అక్కడ దాడి చేశారు, కోడిగుడ్లు విసిరారు. అంతేకాకుండా యూరిన్ కూడా పోశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక దుమారం రేగుతోంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అది కూడా బ్రాహ్మణులపై యూరిన్ పోయడం, తర్వాత కోడిగుడ్లు విసరడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌదీ అరేబియా నుంచి శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. శ్రీకాంత్ గారు, ఎలా చూడాలి నిన్న విజయవాడలో జరిగినటువంటి పరిణామం? దాడి, ముఖ్యంగా బోండా ఉమా సహా అనుచరులు పెద్ద ఎత్తున మల్లాది విష్ణు సహా చాలా మంది ధర్నా చేస్తుంటే వాళ్ళపై దాడి చేయడమే కాకుండా బ్రాహ్మణులను చూడకుండా కోడిగుడ్లతో దాడి చేయడం, యూరినేషన్ కూడా పోశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు ప్రస్తుతం బోండా ఉమా గారి మీద తెలుగుదేశం పార్టీలో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఆయన పార్టీ దూరం పెడుతూ వస్తుంది. ఇటీవల కాలం మనం వింటానే ఉన్నాం, బోండా ఉమ్మని పక్కన పెట్టారు, బోండా ఉమ్మ పార్టీ మారిపోతారు అనేటి ఎక్కువ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే లేదు, నేను తెలుగుదేశం పార్టీకి నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మన్ననలు మెప్పులు పొందడం కోసమే నిన్న ఓవర్ యాక్షన్ చేశాడు సార్. బోండా ఉమ్మ గారు చేసింది మామూలుగా అది శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో ఎవరికైతే డిఎస్సిలో అన్యాయం జరిగిందో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అనే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తుంటే అది ఏదో అన్యాయంగా నారా లోకేష్ గారిని దూషించారు. ఎందుకు? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టే డౌన్ డౌన్ నారా లోకేష్ గారు అని అంటున్నారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా కూడా అటువంటి నినాదాలే చేస్తారు. ఈయన ఓవర్ యాక్షన్, నేను తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ నాకు ఒక తండ్రి లాంటిదని ఏదో నిరూపించుకోవడం కోసం చేశారు. బట్ ఇక్కడ ఒకటి క్షుణ్ణంగా మనం ఆలోచించాలి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముసలం పుట్టింది. నిన్నటి ఘటనతో ముసలం పుట్టింది సార్. మల్లాది విష్ణు గారు ఒక అగ్రకులస్తుడు, బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణ వ్యక్తి చేస్తున్నటువంటి ధర్నా మీద కోడిగుడ్లు విసరడం, మూత్ర విసర్జన చేయడం, ఇలాంటివి చూస్తుంటే సార్ మహాభారతంలో సేమ్ ప్యారలల్ గా ఒక ఘటన ఒకటి చెప్తాను సార్. శ్రీకృష్ణుడు చనిపోవడానికి కారణం, అక్కడ ఎవరైతే అడవిలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మునీశ్వరుణ్ణి వీళ్ళు పోయి గందరగోళంగా చేసి డిస్టర్బ్ చేసి ఆడవేషాలు వేసుకుని కడుపుతో వెళ్ళి, కడుపులాగా ఉంది, ఏ బిడ్డ పుడుతుంది ప్రభు చెప్పు అని చెప్పి ఆయన తపస్సుని భంగం చేస్తే ఆయనకు కోపం వచ్చి ఆయన దూరదృష్టితో చూసి ఖచ్చితంగా మీకు ముసలం పుట్టద్ది పో అని చెప్పి శపించి పంపిస్తారు సార్. ఆ పుట్టినటువంటి ముసలమే శ్రీకృష్ణుడు ప్రాణాలు తీసింది. ఈరోజు వీళ్ళు ఏదైతే బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి దీక్ష మీద మూత్ర విసర్జన చేయడం, కోడిగుడ్లు చేయడం, ఇవన్నీ చూస్తే సార్ ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ముసలం పుట్టింది సార్. ఇది 2029లో ఆ ముసలం ఏ విధంగా జవాబు చెప్తుందో ఈ కూటమి ప్రభుత్వానికి బాగా తెలిసొచ్చే అంశం సార్. అదేవిధంగా బోండా పెట్టుకోవాలా, 2019లో మాచర్ల నియోజకవర్గంలో ఆయనను తర్వాత ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఉన్నటువంటి బుద్ధా వెంకన్న గారు వెళ్తే అక్కడ జనాభా తరుముకున్నటువంటి పరిస్థితులు ఆయన ఆలోచించుకోవాలి సార్. అక్కడ ఆడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈయనేది పెద్ద హీరో లాగా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడేమో. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈయన మీద తరుముకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. రేపు ఇలా ఉండదు సార్ పరిస్థితి. 2029 తర్వాత ఇలా ఉండదు. ఇలా ఓవర్ యాక్షన్ చేసే ప్రతి ఒక్కరు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు సార్. అంటే ఇక్కడ బ్రాహ్మణులపై అని చూడకుండా బ్రాహ్మణులని పై కోడిగుడ్లు విసరడం, మూత్ర విసర్జన చేయడం, అది దేనికి సంకేతం? సంకేతం ఏమిటి సార్? అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం, చట్టాలను ఉల్లంఘిస్తూ అక్కడ రిలే నిరాహార దీక్షలు ఎవరి కోసం చేస్తున్నారు? మీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టడం కోసం, మీరు చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టడం కోసం ఎవరైతే కాల్ షీట్లు చేతిలో పట్టుకున్నారో ఉద్యోగాలకి వాళ్ళకి కాల్ లెటర్స్ ఇచ్చి మరి ఉద్యోగాలు మీరు అర్హత పొందలేదని చెప్పి పంపించేసినటువంటి తరుణంలో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. సార్ మాకు న్యాయం చేయండి, మేమంతా అది అంతా ఓపెన్ గా, అది ఒక తెలిసిన పుస్తకం సార్, అంతా ఓపెన్ గానే జరుగుతుంది. అది ఎక్కడ కూడా ఒక సీక్రెట్ గా ఏదో కుళ్ళు కుతంత్రాలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లడం కోసం చేసేటువంటి ప్రయత్నం అయితే కాదు. ఇది అందరికి ఓపెన్ గా తెలుసు. కేవలం నారా లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొందడం కోసమే బోండా ఉమ్మ గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ సార్. ఇది బ్రాహ్మణులనే కదా సార్, ఎవరి మీదైనా సరే కోడిగుడ్లు లేదంటే ఇటువంటి మూత్ర విసర్జన లాంటి కార్యక్రమాలు ఎవరి మీద చేసినా తప్పే సార్.
ఎవరి మీద చేసినా తప్పే. రేపు పార్టీ మారిన తర్వాత రేపు ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన ఊహించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్లియర్ గా ఒక సంకేతాన్ని పంపున్నారు. రేపు 2029లో మాత్రం జగన్ 2.0 అనే ప్రభుత్వాన్ని చూస్తారు సార్. ఇది కార్యకర్తలకు పెద్దపీట వేస్తూనే ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వీళ్ళందరి లిస్టు, అంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు శ్రీకృష్ణ జన్మస్థానాల్లో వీళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే ఇక్కడ మొన్న భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ సందర్భంగా ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఘటనలను ప్రస్తావిస్తూ జనసేన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ప్రధాని మోదీని ఆ విధంగా ట్రోల్ చేస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి, నాకు ఏడుపు వచ్చింది అని చెప్పి, దీనిపై మీరిచ్చే విశ్లేషణ ఏంటి? ఓవర్ యాక్షన్. గతంలో ఈయన తల్లిని తిట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, డబ్బులు ఇచ్చి మరీ తిట్టించారు ఈయన తల్లిని. ఆ రోజు రాలేదా కంటతాడు? ఆ రోజు పెట్టుకోలేదేం మరి? ఆ రోజు కంటతాడు ఎందుకు పెట్టుకోలేదు? తండ్రి లాంటి చంద్రబాబు నాయుడే కదా అని చెప్పి వదిలేశాడా? ఈయన తల్లిని తిడితే ఈయన పోషణ రాదు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది ఎవరు? పాచిపోయిన లడ్లని ఈయన అన్నాడు. ఆయన పిల్లాన్ని సక్రంగా చూసుకోలేనాడు, దేశాన్ని చూసుకుంటాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఆ రోజు బాధ అనిపించలేదా? ఆ రోజు కనిపించట్లేదా? ఆ రోజు కళ్ళు మూసుకుని ఏమైనా నిద్రపోతున్నాడా? కేవలం ఈరోజు బీజేపీతో వాళ్ళ మన్ననలు పొందడం కోసమే. ఒకటి సార్, మరి ఉదాహరణ చెప్పాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శించినా మోడీ గారు అసలు పేరు కానీ మాట్లాడటం కానీ అక్కడ ఎక్కడ కూడా విమర్శించినటువంటి దాఖలాలు లేవు సార్. ఈ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి దాఖలాలు లేవు. అదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో విమర్శించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈయన తల్లిని తిరిగితే ఈయనకు పౌరుషం లేదు, ఈయన తల్లిని తిరిగితే ఈయన కోపం రాదు, ఈయన తల్లిని తిరిగితే ఈయనకి చీవుని ఎత్తురు చచ్చిపోయింది. ఈయన దేశభక్తి అని అంటా ఉంటే ప్రజలు పాపం మోసపోయారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఏమో, కానీ చివరిగా వాళ్ళు ఎవరో చెప్పినట్టు దేశభక్తి అంటే భారతదేశం మీద భక్తి కాదు, తెలుగుదేశం మీద భక్తి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఈ రోజు ఆయన ఏదో నిజాయితీ పరుడని నమ్మి, అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రత్యామ్నాయంగా వచ్చాడు, మనకి ఆయన గెలిపించుకుంటే న్యాయం చేస్తాడేమో, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీలు కాదు కొత్త పార్టీని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఈయన ఏదైతే మాట్లాడాడో వాటి వల్లే ప్రజలు కూడా ఒక అడుగు వెనక్కేశారు. అరే ఈ రోజు మాట్లాడినటువంటి మాట రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు. కేవలం ఓవర్ యాక్షన్ సార్. అతి వినయం దురత లక్షణం అన్నారు పెద్దలు. అది కేవలం ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, మోడీ గారిని తిట్టారంటాం. మరి నీ తల్లిని తిరిగితే నీకు కోపం రాలేదే? నీ తల్లిని తిరిగితే నీ పౌరుషం రాలేదే? నీ తల్లిగారిని అన్నందుకు అదే పార్టీ సంకనికి ఊరేగుతున్నావు కదా, అదే పార్టీని ఆయన్ని తండ్రిగా భావించుకుంటున్నావు కదా. ఆయన 40 ఏళ్ళ రాజకీయ దురంధుడు అంటున్నావు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటున్నావు. అదేనా మరి డబ్బులు ఇచ్చి మరి నీ తల్లిని తిట్టించడం? అదేనా 40 ఏళ్ళ అనుభవం అంటే? ఈ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఆయన 21 సీట్లు వచ్చి ఎగిరెగిరి పడుతున్నాడు కానీ 2029కి మళ్ళీ కేవలం ఎక్కడైతే మొదలు పెట్టాడో 1 లేదంటే 0 దగ్గర ఆగిపోతుంది జనసేన ప్రస్థానం. కేవలం అది ఆ నాయకుడో ఈ నాయకుడో కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే పార్టీ నాశనం అయిపోతుంది. అంటే మరి కూటమి అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గోడ మీద పిల్లిలు అంటారు సార్, అవకాశవాది. ఎటు అవకాశం ఉంటే అటు దూకుతారు. రేపు బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆల్మోస్ట్ పక్కన పెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని బయట పెట్టాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ఒక అవకాశం అదే తడిగొట్టేసి వెన్నుపోటు పొడుస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. రేపు 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి అవుట్ అయ్యేటువంటి అంటే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఈయన ఎవరి పక్క ఎక్కువ న్యాయం జరగద్దో, ఎవరి పక్క వీళ్ళకి ఎక్కువ లబ్ధి జరగద్దో ఆ దారిని నేను ఎంచుకుంటాను. అంతే తప్ప ఈయన బీజేపీతో పర్మనెంట్ గా ఉంటాడని, లేదంటే తెలుగుదేశం పార్టీతో పర్మనెంట్ గా ఉంటాడనేది ఏం లేదు. అవసరాన్ని బట్టి ఓసరి వీళ్ళ కంటే కూడా ఎక్కువ రంగులు మార్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ కొన్ని నిర్ణయాల్లో 1-2 నిర్ణయాలు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి, ఒక పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా విద్యా వైద్య రంగంతో పాటు పారిశ్రామికం, ఇంధనాల పునరుత్పాదకం, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రవాణా, లాజిస్టిక్స్, ఇందులో విద్యా వైద్యం కూడా చాలా కీలకమైనది. ఈ అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు అంటే పిపిపి విధానంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అందుకు సంబంధించి
పిపిపి విధానం ముసాయిదా బిల్లు 2026 ని కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది. అంటే ఇక్కడ విద్యా వైద్య రంగంలో కల్పించే ప్రతి మౌలిక సదుపాయం కూడా పిపిపి విధానంలోనే ప్రైవేటు వ్యక్తులు చేయనున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎప్పుడైతే మనం ఏ సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామో అది ఒక వ్యాపారంగా మారిపోతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఆ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి పీపీపీ విధానంలో తీసుకొచ్చి పెట్టారు. రేపు వాళ్ళ కాలేజీలు అన్ని పూర్తయిన తర్వాత ఎవరికైనా సరే ఒక పేద విద్యార్థికి ఉచితంగా విద్య గాని వైద్యం గాని అందుతుందా? అక్కడ కూడా డబ్బులు అంటే కేవలం ఈ 2 రంగాల మీద ఎందుకు వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే సార్, ఈ 2 రంగాల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఒకటి వైద్యం, ఒకటి విద్య. వీటి మీద ఎక్కువ వెసులుబాటు ఉంటుంది కాబట్టి వీళ్ళు 40 ఏళ్ల రాజకీయ దురంధరు, 40 ఏళ్ల రాజకీయాల చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాం, అంటే ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టేస్తాం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకుని తాకట్టు పెట్టి డైరెక్ట్ గా డబ్బులు సంపాదించుకోవడం ఈ ప్రభుత్వం. మాటలు చూస్తే చాలా చెప్పారు సార్, మాటలు ఎన్నెన్నో చెప్పారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత అందరికీ నేను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇప్పుడు కేవలం వాళ్ళ అభివృద్ధి అంతా ఎట్లా ఉందంటే, ఎక్కడైనా ఎయిర్పోర్ట్లు కట్టాలన్నా, లేదంటే అమరావతి అయినా సరే, అక్కడ భూసేకరణ పేరు మీద వాళ్ళ బంధువులకో, వాళ్ళ అన్నలకో, తమ్ముళ్ళకో అక్కడ ఉన్నటువంటి భూమిని ముందుగా వీళ్ళు కొనుగోలు చేసుకుని రేపు ప్రభుత్వానికి అధిక మొత్తంలో అమ్ముకొని డబ్బులు సంపాదించుకునేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. అది అందరికీ ఓపెన్ గా తెలిసినటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వాన్ని నడపండి రా బాబు, మీరు ప్రభుత్వాన్ని నడపండి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపితే కొంతమంది విద్యార్థులు చదువుకుంటారు. అదేవిధంగా దాంతో పాటు వైద్యం, ఉచిత వైద్యాన్ని అందిస్తే కార్పొరేట్ హాస్పిటల్కి పోలేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ మిషనరీ కూడా తీసుకొచ్చి పెట్టి ప్రతి ఒక్కరికి కేవలం 100 రూపాయలకి సిటీ స్కాన్, 200 రూపాయలకి ఎంఆర్ఐ స్కాన్ అందిస్తున్నటువంటి తరుణంలో అది చూసిన వీళ్ళకి బుద్ధి రావటం లేదు సార్. అంటే దీన్ని చూసి ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రైవేట్లో ఉన్నటువంటి 5,000, 7,000, 8,000, 9,000 ఒక్కొక్క స్కానింగ్ 10,000 కూడా కట్టి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వ హాస్పిటల్ 100కి 200 చేయించుకుంటే వీళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇదంతా ఒక కార్పొరేట్ బిజినెస్, ఒక కార్పొరేట్ క్రిమినల్స్ మొత్తం ఒక మూకమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి ప్రలోభాలు పెట్టి, అంటే ఏ విధంగా వీళ్ళ చేతులు వెనక నుంచి తడతాయో ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అయితే వీళ్ళకి ఒక సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్కి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. బినామీ పేర్ల మీద ఆస్తులు చేసుకోవడం ఇదంతా కూడా. పీపీపీ ట్రిపుల్ పి అంటే ఏంటి సార్? నువ్వు ప్రైవేట్ వ్యక్తికి నువ్వు ఎక్కడైతే కట్టబెట్టావో నీకు అప్పనంగా వెనక నుంచి సొమ్ము వస్తుందని అర్థం. అది నీ బినామీ పేర్ల మీద, బినామీ అకౌంట్లతో వీళ్ళైతే బినామీ వాళ్ళ మీద నువ్వు ఆస్తులు కూడగట్టుకునేటువంటి ప్రయత్నమే ఈ పీపీపీ సార్. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరిలో కూడా అంటే ఎక్కడ ఎందుకు తిరుగుబాటు మొదలవ్వట్లేదంటే, ఇప్పుడు ఇంకా వాళ్ళకి 2.5 సంవత్సరం ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా తిరగబడితే వాళ్ళకి వచ్చేటువంటి పథకాలు తీసేయడం, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, లేదంటే అక్రమైనటువంటి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లోపలేయడం, ఇట్లాంటి భాగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రశ్నించకుండా రేపు ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటుతో వీళ్ళకి బుద్ధి చెప్తారు సార్. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని, వైఎస్ జగన్ కు సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయని, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దేవరపల్లి ఘటనలో బ్యారికేడ్లు ధ్వంసం చేసుకుంటూ జనం హెలిప్యాడ్ వైపుకు దూసుకురావడం, అంటే అక్కడ మచ్చుకు ఒక పోలీస్ అయినా కనిపించకపోవడం. సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంశాఖ అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసింది. హోంశాఖ కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందా, తర్వాత భద్రతా ల్యాప్సెస్ ఏదైతే కనిపిస్తున్నా అది యథాలాపంగా జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. ఆయన ఎక్కడికి వచ్చినా సరే లక్షల మంది ₹1 ఆశించకుండానే, ₹1 అంటే వీళ్ళ పచ్చ మీడియా ఛానల్స్ లో డబ్బులు ఇస్తే జనాభా వచ్చారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అంటున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకురావడం వీళ్ళు తప్పుడు ప్రచారాలు చెప్తున్నాను సార్. డబ్బులు ఇచ్చి తీసుకురావడం అంటే ఏంటి? మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎక్కడో నెల్లూరు నుంచి, చిత్తూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి బస్సులు పెట్టి తరలించి మీరు అక్కడ ప్రజల్ని చూపించారే, అది డబ్బులు ఇచ్చి మరీ ప్రలోభాలకి వాళ్ళని లోపరుచుకుని మరీ తీసుకెళ్ళడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడికి వచ్చినా సరే ప్రతి పర్యటన దిగ్విజయంగా సక్సెస్ అవుతున్నాయి సార్. కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఉండడం వల్ల
ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్న మేము మిమ్మల్ని గెలిపించుకునేందుకు మేము ఓట్లు వేసాం, బట్ ఆ ఓట్లు ఎటు వెళ్ళిపోయినాయో మాకు తెలియదు, మాకు న్యాయం చేయండి అన్న అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక్కసారిగా జన సునామీ సార్. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు డబ్బులు కాసుపడి వచ్చిన వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే జరిగిందో చెప్పుకుంటే మనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వచ్చారు. కానీ అక్కడ జరిగినటువంటి సెక్యూరిటీ లోపాలను మనం ఏ విధంగా చూడాలంటే, గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న 2 సంవత్సరాలు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినా, లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైనా రోడ్ షోలు చేసి ఒక ప్రసంగాలు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా బయట ఇదే విధంగా రోడ్ షోలకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలి. ముందు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలో, ఎంతమంది పోలీసులు ఉండాలో, వాళ్ళకి ఏ విధంగా సెక్యూరిటీ అలో ప్రతి ఒక్కటి కూడా కల్పించి వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. సురక్షితంగా వాళ్ళని ఇంటికి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని ఉంటే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగేదా అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. లేదంటే పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేయగలిగేవాడు, ఆయన వారాహి బండి వేసుకునో లేదంటే ఇంకేదో ఓపెన్ టాప్ లో కారు మీద కూర్చొని ఊరేగత ఇట్లాంటి అన్ని పోలీసు రక్షణ కానీ ఇవ్వకపోతే జరుగుతాయా? ప్రతి ఒక్కరికి అభిమానులు వాళ్ళ అభిమానులు పైన పడ్డా కూడా సార్ కాపాడుకోవడం కష్టం ఈ రోజుల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశపూర్వకంగానే ఈ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించలేదు. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళకి తెలుసు, వస్తే లక్షల మంది వస్తారు, ఏదో ఒకటి పైన పడి ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఎదురు చూస్తుందేమో, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే ఎదురు చూస్తుంది. అంటే వాళ్ళకి ఎటువంటి ప్రతిపక్షం అనేది ఉండకూడదు. అంత జనాదరణ పొందినటువంటి నాయకుడు రేపు ఖచ్చితంగా 2029లో గెలుస్తాడనేది కూడా వాళ్ళకి తెలిసినటువంటి సత్యం. వాళ్ళు రేపు 2029 ఎన్నికల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. ఈరోజు ఎక్కడైనా సరే ప్రజా పోరాటాలు చేసినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ప్రశ్నించినా వెంటనే వాళ్ళ మీద అక్రమైనటువంటి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లోపల వేసేయడం. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి పరిపాలన జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఆయన మీద బురద చల్లాలా, ఎలా అయినా ఆయనకి డ్యామేజ్ చేయాలా, లేదంటే ఆయన లేకుండా ఉంటే ఇంకా బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్లే మన సెక్యూరిటీ అనేది కల్పించాల సార్ వాస్తవంగా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి అసలు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందని చెప్తాను సార్. వీళ్ళు చిన్న లీడర్లు కాదు, చిన్న నాయకులు కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి లోపల చిత్రహింసలు పెట్టి పోలీసులు చేత కొట్టిస్తూ ఉంటే ఆ చిన్న నాయకుల మీద ఇంత కక్ష చూపిస్తున్నారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి కక్ష లేకుండా ఉంటుందా లోపల? కాకపోతే ఇక్కడ మన అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. అది వీళ్ళకి ఇంకా బాధ కలిగిస్తుంది. లేదు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు సంతోషిస్తారేమో. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా లైఫ్ థ్రెట్ అయితే ఉంది సార్. అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే ఉంది. వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఏం మాట్లాడాల్సి వచ్చినా ప్రజల సమస్యలపై మాట్లాడరు. వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు, పర్యావరణంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మాట్లాడరు, ఇవన్నీ మాట్లాడరు. కేవలం జగన్ నామ స్మరణ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా వాళ్ళకి పూట గడవదు సార్. అటువంటి భయం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లైఫ్ థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దీన్ని కేంద్రంలో అందరి దృష్టికి తీసుకెళ్లి ఇంకా మెరుగైనటువంటి సెక్యూరిటీని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది సార్.